రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి అన్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక సాధికారత వైపు అడుగులు వేస్తూ ఇచ్చిన మాటకు నిలబడి బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారని వెల్లడించారు. మళ్ళీ మీకే ముసలికన్నీరు కొట్లాడతారు. వాళ్ళ పార్టీలో ఇవాళ ఎల్పీ లీడర్ చూస్తే వాళ్ళ నాయనే ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన ఉంటాడు, పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఉంటాడు, వాళ్ళ నాయన ఉంటాడు. మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయం గురించి, సామాజిక సాధికారత గురించి, వీటి గురించి మాట్లాడతారు. వాళ్ళ మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. వాళ్ళ మొదటి క్యాబినెట్లో అసలు మహిళలే లేరు. మొదటి టర్మ్లో ఇవాళ వీళ్ళు ఎవ్వరు మాట్లాడినా కేవలం ఒక దొంగ మాటలు, కపట మాటలు తప్ప వీళ్ళు మాట్లాడడంలో నేతి బీరకాయలలో నియంత్రితమో ఇలా బీసీల పట్ల కానీ, దళిత బడుగు బలహీన వర్గాల పట్ల కానీ, బీఆర్ఎస్కు బీజేపీకి వాళ్ళు ఒకటే నాణానికి రెండు వైపుల నుంచి చెప్పగల ప్రతివారం. ఈ నిర్ణయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో, యనుమల రేవంత్ రెడ్డి గారు తీసుకుందో, ఆ నిర్ణయం